హాయ్ గైస్, ఈరోజు లిట్ కోడ్ డైలీ ప్రాబ్లం చూద్దాం. ప్రాబ్లం నెంబర్ వచ్చేసి 594 లాంగెస్ట్ హార్మోనియస్ సబ్సీక్వెన్స్. సో ప్రాబ్లం ఏమంటుందో చూద్దాం. వీ డిఫైన్ ఏ హార్మోనియస్ array as an array where the difference between the maximum value and its minimum value is exactly 1. Given an integer array nums, return the longest harmonious subsequence among all its possible subsequences. ఓకే, వాడు హార్మోనియస్ అంటే మన డెఫినేషన్ చెప్పిండు. అండ్ ఆ డెఫినేషన్లో ఏముంది, మనం ఏవైనా సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకుంటే దాంట్లో మ్యాక్సిమం వాల్యూ అండ్ మినిమం వాల్యూ డిఫరెన్స్ ఎగ్జాక్ట్లీ 1 ఉండాలి. ఎట్మోస్ట్ 1 కాదు, ఎగ్జాక్ట్లీ 1. ఓకే, సో ఎగ్జాంపుల్స్లో కూడా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ 3s ఇంకా 2s తీసుకున్నాడు. సో మ్యాక్సిమం 3 అండ్ మినిమం 2. సో దీని డిఫరెన్స్ ఎగ్జాక్ట్లీ 1 కాబట్టి, అండ్ ఆ రెండింటి ఫ్రీక్వెన్సీ కూడా యాడ్ చేస్తే 5 వచ్చింది కాబట్టి అవుట్పుట్ 5 చేసిండు. ఇక్కడ 1 2 తీసుకోవచ్చు, 2 3 తీసుకోవచ్చు, 3 4 ఏదన్నా తీసుకోవచ్చు. అండ్ సబ్సీక్వెన్స్ లెంత్ వచ్చేసి 2. అండ్ ఇక్కడ అన్ని 1s ఉన్నాయి. ఇక్కడ ఎగ్జాక్ట్లీ 1 క్రియేట్ చేయలేము మనం, కాబట్టి మన లెంత్ 0 అయిపోయింది. అండ్ ప్రాబ్లం యొక్క కన్స్టెంట్స్ చూస్తే అరే సైజ్ 2 × 10⁴ వరకు ఉంది. అండ్ ఎలిమెంట్ యొక్క రేంజ్ -10⁹ నుంచి +10⁹ వరకు ఉంది. ఓకే, సో ఈ ప్రాబ్లం సింపుల్ ప్రాబ్లమే. సొల్యూషన్ చూద్దాం. సో మనకి ఏదన్నా అరే తీసుకుందాం. 2 2 1 3 4 3 4 3 4 ఉందనుకోండి. ఓకే, సో దీంట్లో మనం లైక్ ఇప్పుడు చూడొచ్చు, ఏదైనా సబ్సీక్వెన్స్ తీసుకోవచ్చు. అండ్ ఆ సబ్సీక్వెన్స్లో లెట్స్ సే మనకు తీసుకున్న రెండు వాల్యూస్ ఎప్పుడు ఏ ఫామ్లో ఉండాలి, ఎక్స్ ఇంకా x+1 ఈ ఫామ్లోనే ఉండాలి కదా మనం తీసుకున్న ఏవైనా రెండు వాల్యూస్. సో 2 తీసుకున్నాం అనుకో ఎక్స్ లాగా, x+1 3 తీసుకోవాలి. ఓకే, సో ఓన్లీ 2s 3s తోటి మనం అరే ఫామ్ చేయాలి. ఎందుకు ఓన్లీ 2s 3s తోటి మనం అరే ఫామ్ చేయాలంటే, లెట్స్ సే మనం 2 ఇక్కడ ఉంది అండ్ మనం మధ్యలో 3 తీసుకొని మ్యాక్సిమం 4 పెట్టినాం అనుకోండి, డిఫరెన్స్ బిట్వీన్ స్మాలెస్ట్ అండ్ ద మ్యాక్సిమం అనేది గ్రేటర్ దాన్ 1 అవుతుంది. ఓకే, సో ఇది మనకు వద్దు, మనకు ఎగ్జాక్ట్లీ 1 డిఫరెన్స్ ఉండాలి. కాబట్టి వాడు ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నా, మన సబ్సీక్వెన్స్లో ఓన్లీ 2 టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉండాలి. ఓకే, ఒకటి ఎక్స్ ఉండాలి, ఇంకోటి x+1 ఉండాలి. సో మనం ఇక్కడ ఎన్ని విధాలుగా ఆ ఎలిమెంట్స్ తీసుకోగలుగుతామో చూద్దాం. ఓకే, 2 తీసుకుంటే 3 తీసుకోగలుగుతాం, ఎందుకంటే 2 + 3 2 + 1 3 ఉంది, 2 కూడా ఉంది మన అరేలో. అండ్ 1 ఉంటే 2 కూడా తీసుకోగలుగుతున్నాం, ఎందుకంటే 1 ఉంది, 2 ఉంది. ఒకవేళ ఎక్స్ మనం 3 అనుకుందాం అనుకో, 3 4 కూడా తీసుకోగలుగుతున్నాం. బట్ 4 5 తీసుకోలేము, ఎందుకంటే 5 లేదు. ఓకే, సో మనకి ఈ 3 ఛాన్సెస్ ఉన్నాయి. ఈ 3 ఛాన్సెస్లో ఏదన్నా ఒక ఛాన్స్ మనకి సబ్సీక్వెన్స్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు 2 యొక్క ఫ్రీక్వెన్సీ వచ్చేసి ఎంత, 2 యొక్క ఫ్రీక్వెన్సీ 1 2 3. ఓకే, 2 ఫ్రీక్వెన్సీ 3 అంటే మనం 2 3 2s అయితే పక్కా తీసుకోగలుగుతాం మన మన సబ్సీక్వెన్స్లోకి. అండ్ 3 ఫ్రీక్వెన్సీ ఇక్కడ ఒక 3 అండ్ ఇక్కడ ఒక 3. సో 2 3s ఉన్నాయి. బట్ ఇక్కడ మనం సబ్సీక్వెన్స్ ఎట్లన్నా పిక్ చేసుకోవచ్చు, మనకు సంబంధం కూడా లేదు. ఓకే, సో ఈ కేసులో చూస్తే 2 3 సబ్సీక్వెన్స్ ఎట్లా వస్తుంది, 2 2 3 2 3. ఓకే, ఈ ఆర్డర్లో మనకి యాక్చువల్ సబ్సీక్వెన్స్ వస్తుంది. బట్ మనకి యాక్చువల్ సబ్సీక్వెన్స్ తోటి పని ఉందా, యాక్చువల్ సబ్సీక్వెన్స్ తోటి మనకు పని లేదు. మనం జస్ట్ రిటర్న్ చేయాల్సింది దాని సైజ్. కాబట్టి మనం అరేలో ఏ 2నన్నా తీసుకుంటాం, అది మనకు తెలుసు. అరేలో ఏ 3నన్నా తీసుకుంటాం, ఎందుకంటే మనం లాంగెస్ట్ చేయాలి కాబట్టి దాన్ని. ఓకే, ఉన్న 2s అన్నిటిని, ఉన్న 3s అన్నిటిని అవి ఏ ఆర్డర్లో వస్తే ఆ ఆర్డర్లో తీసుకుందాం. అండ్ ఫైనల్ సైజ్ రిటర్న్ చేయాలి. అంటే ఏంటి, బేసికల్లీ దీని ఫ్రీక్వెన్సీ యాడ్ చేయాలి. సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ 2 + ఫ్రీక్వెన్సీ ఆఫ్ 3 వేస్తే సైజు 5 వస్తుంది. సో 2 3 తీసుకుంటే సైజ్ 5 వచ్చింది. అండ్ నెక్స్ట్ 1 2 తీసుకుందాం. 1 2 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ 1 + ఫ్రీక్వెన్సీ ఆఫ్ 2 ఎంత, ఫ్రీక్వెన్సీ ఆఫ్ 2 3, 1 ఏమో 1 కాబట్టి 4. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీక్వెన్సీ ఆఫ్ 3 + ఫ్రీక్వెన్సీ ఆఫ్ 4. ఫ్రీక్వెన్సీ ఆఫ్ 4 ఎంత, 3. ఫ్రీక్వెన్సీ ఆఫ్ 3 2 కాబట్టి 5. అండ్ ఈ అన్ని పాసిబిలిటీస్లో హైయెస్ట్ మ్యాక్సిమం వాల్యూ ఎంత, 5 ఉంది. సో మనం 5ని రిటర్న్ చేస్తాం. సో బేసికల్లీ మనం చేయాల్సింది ఏంటి,
మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఫ్రీక్వెన్సీ కావాలి. సో, మనం ఫ్రీక్వెన్సీని ఒక డిక్షనరీ లేదా మ్యాప్‌లో స్టోర్ చేసుకోగలుగుతాం. ఓకే. అండ్ ఆ స్టోర్ చేసుకున్న వాటిని బై వాల్యూ మనం సార్ట్ చేసుకుందాం. ఓకే. బై వాల్యూ మనం సార్ట్ చేసుకున్నప్పుడు మనకి ఎక్స్ ఇంకా x+1 వాల్యూస్ అనేటివి పక్కపక్కన వస్తాయి. సో, మనం సింపుల్‌గా ఇట్లా పక్కపక్కన ఉన్న 2 వాల్యూస్‌ని చెక్ చేసుకుంటూ వాటి ఫ్రీక్వెన్సీ 2 యాడ్ చేసి ఒక మాక్సిమం వేరియబుల్‌లో ఒక ఆన్సర్ మ్యాక్స్ వేరియబుల్‌లో స్టోర్ చేసుకుంటే సింపుల్‌గా మన ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. ఓకే. సో, దీన్ని కోడ్ చేద్దాం. ఓకే. సో, ఫస్ట్ మనకి వాటి ఫ్రీక్వెన్సీ కావాలి కదా! సో, ఫ్రీక్వెన్సీ స్టోర్ చేసుకోవడానికి ఒక మ్యాప్ తీసుకుంటున్నా. అండ్ అరేలో ట్రావర్స్ చేసి ఆ ఫ్రీక్వెన్సీని తెచ్చుకుంటున్నా. ఓకే. సో, ఫ్రీక్వెన్సీ వచ్చేసింది ఇప్పుడు మనకి. అండ్ ఇప్పుడు దీంట్లో మనం ith ఎలిమెంట్ i+1th ఎలిమెంట్. ఓకే. అట్లా చెక్ చేసుకుంటూ వెళ్ళాలి కదా మన ఫర్ లూప్‌లో. సో, మనం డైరెక్ట్ అది మ్యాప్‌లో చేయలేం. కాబట్టి దానికి ఒక టెంపరరీగా మనం ఒక వెక్టార్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే. సో, ఈ వెక్టార్‌లో మనకేముంటది? ఆ నెంబర్ ఉంటది. ఆ నెంబర్ యొక్క ఫ్రీక్వెన్సీ ఉంటది. సో, ఫర్ ఆటో ఇన్ ఫ్రీక్వెన్సీ. ఓకే. సో, మనం ఫ్రీక్వెన్సీలోనే మళ్ళీ ఆ ఫ్రీక్వెన్సీస్ అన్నీ మన ఏ అరేలో కాపీ చేసుకుంటున్నాం. ఓకే. ఏ డాట్ పుష్ బ్యాక్ ఎక్స్ కామా ఎక్స్ డాట్ ఫస్ట్ కామా ఎక్స్ డాట్ సెకండ్. ఓకే. నెక్స్ట్ ఓకే పుష్ బ్యాక్ చేసేసినాం. అండ్ ఈ మ్యాప్లో C++లోనైతే ఈ మ్యాప్ అనేది ఇంటర్నల్గా రెడ్ బ్లాక్ ట్రీస్ తోటి ఇంప్లిమెంట్ చేస్తారు. సో, అది ఆల్వేస్ సార్టెడ్ ఉంటుంది అనమాట ఆ మ్యాప్. సో, మనం మళ్ళీ ఎక్స్ట్రా సార్ట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ మీరు పైథాన్లో చేస్తే సార్ట్ చేయాల్సిన అవసరం వస్తుంది అనుకుంటా. ఎందుకంటే పైథాన్ డిక్షనరీ అది అన్ఆర్డర్డ్ ఉంటుందని నాకైతే తెలిసినంత వరకు అది అన్ఆర్డర్డ్ ఉంటుంది. నేను కూడా షూరిటీగా చెప్పలేను. సో, లైక్ మీరు ఏదైతే లాంగ్వేజెస్లో చేస్తున్నారో అది మీరు టేక్ కేర్ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఫర్ లూప్ రాయాలి. i ఈక్వల్స్ టు 0 అండ్ i ఈజ్ లెస్ దాన్ n-1 కాదు, a డాట్ సైజ్ -1. ఓకే. ఓకే. ఇఫ్ a ఆఫ్ i డాట్ ఫస్ట్ +1 ఓకే ఈజ్ ఈక్వల్ టు a ఆఫ్ i+1 డాట్ ఫస్ట్ అయితే, అంటే అవి రెండు నెంబర్స్ ఎక్స్ ఇంక్ x+1 ఫామ్లో ఉంటాయి. అప్పుడు ఏం చేస్తాం? ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యాక్స్ ఆఫ్ a ఆఫ్ i డాట్ సెకండ్ ఫ్రీక్వెన్సీ దీని ఇట్లా వస్తుంది ప్లస్ a ఆఫ్ i+1 డాట్ సెకండ్. ఓకే. అండ్ రిటర్న్ ఆన్స్. మనం ఆన్సర్ స్టోర్ చేసుకోవడానికి ఒక వేరియబుల్ 0 పెట్టుకుందాం. రన్ చేద్దాం. ఓకే. మనం ఇక్కడ ఆన్స్ కూడా ఉండాలిగా. ఓకే. శాంపుల్ టెస్ట్ పాస్ అవుతుంది. సబ్మిట్ చేద్దాం. అండ్ ఇది కూడా పాస్ అయిపోయింది. సో, ఈ ప్రాబ్లం యొక్క టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ చూద్దాం. సో, మనం ఏమేమి వాడుతున్నాం? మనం ఒక మ్యాప్ వాడుతున్నాం. అండ్ మ్యాప్లో ఇన్సర్షన్ అంటే C++ నార్మల్ మ్యాప్లో, అన్ఆర్డర్డ్ మ్యాప్ అయితే O ఆఫ్ Nలో అయిపోతాయి. ఇన్సర్షన్ డిలీషన్. ఓకే. ఇవి రెండు లాగ్ n టైంలో అవుతాయి. ఓకే. సో, ఇది లాగ్ n అనుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఆబ్వియస్లీ ఒకసారి ట్రావర్స్ చేస్తున్నాం. సో, మన టైం కాంప్లెక్సిటీ వచ్చేసి n log n అయింది. ఓకే. సో, ఇది మన టైం కాంప్లెక్సిటీ. అండ్ స్పేస్ వచ్చేసి O ఆఫ్ n. ఎందుకంటే మనం ఒక మ్యాప్ వాడుతున్నాం అండ్ మళ్ళీ వాడిని ఒక వెక్టార్లో స్టోర్ చేసుకొని ఆ వెక్టార్లో ట్రావర్స్ చేస్తున్నాం దానికోసం.
ఓకే. సో మన టైం వచ్చేసి n log n అండ్ స్పేస్ వచ్చేసి O ఆఫ్ n. సో ఇది ఈరోజు సొల్యూషన్ గైస్. సింపుల్ సొల్యూషనే, దీనిలో పెద్ద ఆలోచించడానికి కూడా ఏం లేదు. జస్ట్ ఈచ్ పేర్ని x+1 ఫామ్లో ఉంటుంది అన్నది లైక్ మెయిన్ ఐడియా ఈ ప్రాబ్లంలో. అండ్ x+1లో ఉంటే ఆ రెండిటి ఫ్రీక్వెన్సీని మనం ఒక ఎంటైర్ సబ్సీక్వెన్స్ లాగా తీసుకోవచ్చు. ఓకే. సో ఇది ఈరోజు ప్రాబ్లం గైస్. ఇక్కడ వరకు వీడియోని చూసినట్టయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఈ ప్రాబ్లంలో ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. ఓకే, బాయ్ బాయ్.